తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సీరియల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. కీర్తి భట్ మీ కూతురు, అవునవును. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? ఇప్పుడు నాకు ఆమె ఫోన్ చేయక చాలా రోజులు అయింది. మొన్న మధ్యలో నాకు చిత్రమందిలో కలిసింది. ఓ 2-3 రోజులు పక్క సెట్లో ఆమెది నేను మాట్లాడుకొని ఇంతే. దాని తర్వాత మళ్ళీ ఏదో ఇంక తర్వాత నుంచి ఇంకా ఫోన్లు ఏం లేవు. నేను అప్పుడే ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, ఏదో నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా నేను ఒకసారి ఫోన్ చేసి అడిగిందా? ఫోన్ చేసింది. చూస్తాగంటే అందులో ఏం తప్పు లేదు. నేను వేరే వాడికి ఇందులో ఏమైనా తప్పుగా నేను కీర్తి గురించి చెప్పినట్టు అనిపిస్తుందా నీకంటే అసలు ఏముంది, నువ్వు ఏం మాట్లాడినాను. దానివల్ల ఏదో మరి ఆ పిల్ల తనకు మరి ఎందుకంటేందో తెలియదు, కొద్దిగా బాధపడ్డట. సరే ఒకసారి మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం, తర్వాత నేను మాట్లాడలేదు. ఆ పిల్ల యాక్చువల్గా ముందే అలిగింది. వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా, పోలేదని అలిగింది. తర్వాత మొన్న మాటలు వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు. మరి ఇంకా నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు. వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి? నేను అడగలను, నేను అడగలేదు. మరి ఫోన్ చేశారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తానని చెప్పి అటు సైడ్ నుంచి కూడా లేదు. అవి రావు. అట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఇట్లాంటివి వస్తాయి. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. నేను నిజంగా మా పిల్లనే కాదు, నేను రెండో కూతురు త్రిష అని అందరూ పిల్లలే అనుకున్నాను. అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను. భార్య అనుకోలేదు, కానీ పిల్లలు మాత్రం అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాం కదా. పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి. సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు. కానీ రాను నేను అనుకున్నారే మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా కానీ ఎవరు ఇవ్వలేరా మనసు అనుకున్నాను. అండ్ ఇంకోటి, ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా బయట పోగొట్టింది ఎక్కువ అంటగా. 3 4 బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి. అప్పులు కాదు, అదే తిరిగి అడగరుగా. ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు నేను వెనక ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది. పైసల గురించి అస్సలు ఆలోచించా. అదొకటి బాధ, అదొకటి ప్రాబ్లం. మనం ముందు నుంచి పైసలు చూసింది లేదు, పాడు చూసింది లేదు. ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము, ఏదో ఉంటే వాడు అడిగింది కదా అని చేసినాం తప్ప మనకు తెలియదు ఆ తర్వాత ఇవి నిజాలా అబద్ధాలా అనేది. ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం ఎలా? ఇప్పుడు ఇది విన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు. హలో నాన్న, నువ్వు నా గురించి తప్పుగా చెప్పు. నేను అసలు ఇలా ఫోన్ ఎత్తడం మానేసిన. కాదు, ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది? తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా? లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు, మనకు అవసరం లేదు అనే ఒక అభిప్రాయానికి? అట్లా అనుకోలేమబ్బా. అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేటో అట్లా ఏమో అనుకోలేను. కానీ ఫోన్ లేదు మంచిగుండని ఏదో ఒకటి, కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా 2 సీరియల్ చేసుకుంటా బతుకుతే మంచిది, ఒకరి మీద డిపెండ్ కాకుండా. బస్ అంతే, అదే అనుకుంటా. ఇంక ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక 2 సరదా క్వశ్చన్స్ అడుగుతాం. బిగ్ బాస్ చూస్తారా? చూడండి, ఛాన్స్ వస్తే చూస్తోని తెలుగు చూడు. ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను అస్సలు అమ్మో దండం. బిగ్ బాస్ అనే దానికి అసలు దరిదాపులో కూడా ఏంది అంటే ప్రాబ్లం ఏంటి? నేను పోతే 1-2 రోజులలో బయటకు వచ్చేస్తా. ఎందుకంటే ఆడ ఊగే అట్లా ఇంత బుర్ర పెట్టలేను నేను. తెలివితేటలు అంతా ఉపయోగించలేను. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నాకు ఎట్లుంటే అట్లా ఉంటా. ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా. ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతున్నా, కానీ నాకు వచ్చేది నా భాష అలాగూ. నేను మాట్లాడేది తెలంగాణ. ఇట్లా నేను వాళ్ళతో ఇమ్మడలేనబ్బా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు. అంటే అంత పాషు. మనం అనుకుంటా, కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది. వాళ్ళ లోపల చూసినాక, కొందరిని చూసినాక మనం చాలా పాష్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే. ఇప్పుడు బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. బిగ్ బాస్
అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, క్రికెట్ ఆ, ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో శేఖర్ టాప్లో ఉంటాడని చెప్పి అంటారు. లే అంటే మేము టీవీ 4 బ్యాచ్లు తయారు చేసిండ్రు, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అని. ఓ 40 మంది, 45 మంది, ఓవరాల్ 50 మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు. గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక 4 టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది, ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టిండ్లే చేసిండ్రు. ఇప్పుడు ఆ జోష్ తగ్గింది. ఇప్పుడు మేము కూడా పోతలేము. అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళం, అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు మరి తగ్గిపోయింది. అండ్ తెల్లవారుజామున 3 గంటల దాకా 4 గంటల దాకా తారక్, రాజమౌళి, మీరందరూ క్రికెట్ ఆడేవాళ్ళంట. అది అది ఎప్పుడు మేము ఎప్పుడన్నా 3-4 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 6. ఉమ్, మళ్ళీ ఇవి కూడా ఉంటాయి కదా మావి. అది పక్కా మేము స్టార్ట్ చేసేది 8 గంటలకు అబ్బా. ఒక మ్యాచ్ ఆడం మేము, ఉమ్. 2 మ్యాచ్లు ఆడతాం. నువ్వు గెలిచినావని నేను మళ్ళీ ఆడతావా అని. కెప్టెన్స్ ఎవరు? కెప్టెన్స్ ఎవరు? తారక్ ఇటు మా సైడు, ఆ. అటు సారు రాజమౌళి గారు. ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులాడుకోవడం సరదాగా అయినా సరే? వాళ్ళు సరదాగా సీరియస్ అవుతాయి, సీరియస్గానా? సీరియస్గా ఉంటాయి మ్యాచ్. అయ్యే బాగా క్రికెట్ గేమే ఇంక అంతే. ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ కంపల్సరీ అంతే. ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా, బౌలింగ్ బాగా చేస్తారా? బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్. ఓపెనింగ్ వెళ్తారు. ఉమ్, ఇంకా రాజీవ్ ఉమ్. వాళ్ళిద్దరు ఓపెనింగ్, లేదంటే నేను తారక్ వెళ్తాం ఒక్కోసారి ఓపెనింగ్. ఓకే. మళ్ళీ మన అలీగారి బ్రదరు ఆ పిల్లోడు, ఉమ్, మేము మేము వెళ్తాం. మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా, ఉమ్. లేదా అంతే. అట్లా ఉంటుంది కొద్ది. 2 మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా, ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి. అవును. ఓకే, మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా, మళ్ళీ డిస్కషన్. నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను, అట్లా ఊరుకోలేను, ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది ఉండే, ఈ డిస్కషన్ మళ్ళీ 1-2 గంటలు ఉంటుంది. మళ్ళీ ఉమ్. ఈ లోపల తెల్లారుతుంది కథం. పక్కలో షూటింగ్? షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా, ఓకే. అవి ప్లాన్ చేసుకొని పెడతారు. ఉమ్. సాటర్డే పెట్టేస్తారు, సండే ఎట్లా ఉండవు కదా, అట్లా చేస్తారు. అండ్ ఫైనల్గా సార్, ఇన్నేళ్ళ ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు ఇవి నాకు తెలుస్తున్నాయి, మారలేకపోతున్నాను, త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా? మనకున్న బలహీనతలు ఏముంటాయి, సిగరెట్ అట్లాంటివి. ముందాగుతారా? అవి మందు మానేసిన. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 18 ఇయర్స్ ముందు తాగేటోడిని, 18 ఇయర్స్ మానేసిన. మళ్ళీ మొన్న 7-6 ఇయర్స్ నుంచి తాగిన, మళ్ళీ మొన్న మానేసిన. ఉమ్. వాళ్ళు సిగరెట్లు అయితే ఇక అది అనుకోవాలి. ఇంకా ఇది సోంబేరితనం ఉంది కదా, ఇది మా అయ్యి ఎట్లా మారదు. ఇక నేను ఒకటే అనుకున్నాం, ఎట్లున్నాం అట్లున్నాం రా నాయన, పోనీ బండి నడవని. సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటూ కూర్చోాలి మనం, సరే మారదాము. ఏడ మారాలి నేను ఇప్పుడు మీకు సీరియల్లో చెప్పినప్పుడు నాకు మెంటల్ వస్తుంది అన్నా కదా, అది మార్చుకోలేరు. అది వస్తుంది, అది నేను మార్చుకోవాలి ఆడనే. ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది, ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా. అవును. నేనే వీళ్ళు ఇంతే మారానని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో, నేను మారినట్టే కదా. నేను మారితే నాకు కొద్దిగా ప్రశాంతత ఉంటుంది, ఆ కొడుకులు బాగానే ఉంటారు, నాకు ఇక్కడ మెంటల్ వస్తుంది కదా. అట్లా అదొకటి మార్చుకోవాలని చూస్తా. అవతల మారేదానికంటే మనం మారితే బెటర్. సార్, ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను అంటే మీ వెల్విషర్గా అడుగుతున్నాను, అండ్ మీ అభిమాని కూడా. నేను మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూ కూడా ఏరి కోరి శేఖర్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ కూడా నేను పెట్టించుకున్నాను. సో నేను కాస్త చనువు తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇకపై ఇలా కాకుండా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి అవకాశాలు సంపాదించుకొని, అవసరమైతే వాళ్ళని అడిగి మళ్ళీ శేఖర్ యాక్టివ్ అవుతాడు, అద్భుతమైన పాత్రలు మళ్ళీ చేస్తాడు, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మీ యాక్టింగ్ మిస్ అవుతున్నాం మేము. సో ఒక మాట ఏమైనా ఇవ్వగలరా? నేనేమలేనుబా సరే, నేను ఇట్లా అట్లా ఉంది, అట్లనే ఉంటా అనేది ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నాకు సీరియల్ వచ్చినా చేసుకుంటా, మేబీ డబ్బులు తక్కువ వస్తాయి. ఇక్కడ 6 గంటల దాకా పని చేస్తే, ఆడ 9 గంటల దాకా పని చేస్తే. ఇక్కడ సినిమాలలో ఏంటంటే
మన పని మనం చేసుకుంటాం వెళ్ళిపోతాం ఇదని. కానీ ఇక్కడ అట్లా లేదు. కొద్దిగా ఎక్కడో నాకు పొల్యూషన్ కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల. సినిమాలలో అస్సలు అట్లాంటిది ఏం నాకు అనిపించింది. అందుకే అసలు మళ్ళీ కొన్ని దగ్గర కనిపించవచ్చు. కానీ నేను అయినా సరే నేను వెళ్ళి వచ్చిన చిన్న వేషమైనా మేబీ ఇప్పుడు ఛత్రపతి లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలంటే అట్లాంటి ఫ్రెండ్ వేషం చేసే ఏజ్ నాది దాటేసిన. సో అట్లాంటి ఇంపార్టెంట్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ లో కూడా మీది చాలా మంచి క్యారెక్టర్, అట్లాంటి ఇంపార్టెన్స్ పక్కనే ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా పడితే చేయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.